Hello friends, welcome back to my channel. In this session, I will be explaining about control statements in Python. Okay, so before going to explain control statements, first what is the use of control statements? Okay, so these statements also called as iterative statements. Okay, in Python we have for, while. Okay, so these two are used for control statement. That means you are doing any task for known number of times, or you are doing any task based upon a condition. That means లూపింగ్ లూప్ అంటాం కదా, అంటే ఏంటి, కంటిన్యూస్గా తిరుగుతూ తిరుగుతూ ఉండటం, ఒక సర్టెన్ పాయింట్ దగ్గర స్టాప్ అవ్వటం. ఓకే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ఎందుకోసం యూస్ చేస్తాము అంటే, ఏదన్నా ఒక టాస్క్ మీరు తీసుకున్నప్పుడు ఆ టాస్క్ ఒక సర్టెన్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు జరుగుతూ ఉండటం అయినా ఉండాలి, లేదు కంటిన్యూస్గా 10 times 20 times నోన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా జరుగుతూ ఉండాలి. at that time we are using control statements. వాటిల్లో ఫస్ట్ మనం ఈ పర్టిక్యులర్ సెషన్లో ఫర్ లూప్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ you want to print your name for 10 times. what you have to do? So print Bharati 2 3 4 5 6 7 8 9 10. okay, so the same printing statement I am writing for 10 times. ఓకే, అదే 100 times అన్నామనుకోండి, 100 times కోడ్ రాస్తూ ఉండటం అనేది ఏమవుతుంది, ఇట్ ఈజ్ ఎ డిఫికల్ట్ టాస్క్. అలాంటి సినారియోస్లో వీఆర్ యూజింగ్ ఫర్ స్టేట్మెంట్. ఫర్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెదర్ ఇట్ మే బి ఎ పైథాన్, జావా, సి, ఏ లాంగ్వేజెస్లోనైనా సరే ఫర్ ఎప్పుడు మనం యూజ్ చేయాలి అంటే, ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ ఫర్ నోన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే మీకు ఆ పర్టికులర్ ఎగ్జిక్యూటబుల్ బ్లాక్ ఏదైతే ఉందో అది 10 times ఎగ్జిక్యూట్ అవ్వాలా, 20 times ఎగ్జిక్యూట్ అవ్వాలా, 30 times ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది మీకు ముందే తెలుస్తుంది అంటే, దెన్ యూ హ్యావ్ టు యూస్ ఫర్ లూప్. సో ద సింటాక్స్ ఫర్ ఈజ్ ఫర్ iterative variable in is a keyword and you have to mention the range function. okay, so range and ending value you have to give in here and give a colon, block of statements. okay, so this is the syntax for loop in Python. okay, so for iterative variable in range and you have to give ending value and you have to mention block of statements. okay, so first see what is this range function. okay, so range function పైథాన్లో ఏం చేస్తుందంటేనండి, ఈ రేంజ్ ఫంక్షన్లో వీ హ్యావ్ డిఫరెంట్ రేంజ్ ఫంక్షన్స్. రేంజ్ ఆఫ్ ఎండింగ్ వాల్యూ ఒకటి, అలానే రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాల్యూ, థర్డ్ వన్ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్, ఎండింగ్, స్టెప్ కౌంట్. ఇలా త్రీ రేంజ్ ఫంక్షన్స్ వాడతామండి. ఫస్ట్ రేంజ్ ఆఫ్ ఎండింగ్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివింగ్ రేంజ్ ఆఫ్ 10, దట్ మీన్స్ ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to 9 అని దాని అర్థం. సపోజ్ యు ఆర్ గివింగ్ రేంజ్ ఆఫ్ 1, 20 అని ఇచ్చారనుకుందాం ఫర్ ఎగ్జంప్షన్. ఓకే, దట్ మీన్స్ it will start from 1 and ends with 19, not 20. okay, so last ending value -1 వరకు iterate అవుతుంది. similarly range of 122 అన్నాను అనుకోండి, so it will start from 1 and ends by 19, but ఇంక్రిమెంట్ వాల్యూ ఈజ్ 2 అని అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, రేంజ్ ఆఫ్ 10 అన్నాం అనుకోండి, అప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, 0 1 2 3 4 5 6 7 8 9 వరకు ప్రింట్ అవుతాయి. సిమిలర్లీ 1 to 20 అన్నాం, 1 2 3 4 5 6 7
సో ఆన్ అప్ టు 19 వరకు ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈ సినారియోలో 1 మళ్ళీ నెక్స్ట్ 2 ప్రింట్ అవ్వదు. ఎంత ఇంక్రిమెంట్ అంటున్నాం? 2 ఇంక్రిమెంట్ అంటున్నాం. అంటే 1కి 2 ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇట్ గివ్స్ 3, 3కి 2 5, 5కి 2 7, 7కి 2 9, 9కి 2 11, 11కి 2 13, 15, 17, 19 లైక్ దట్ ఇట్ ఐటరేట్స్. ఓకే, సో వీటిని యూస్ చేసుకొని వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఫర్ లూప్. ఓకే, సో ఇప్పుడు ఇన్ ద సిమిలర్ మేనర్ మనం ఇందాక ఇక్కడ ఏం చేసాం? ద ప్రింటింగ్ ఆఫ్ మై నేమ్ ఇన్ 10 times రాశాను కదా. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఓన్లీ 1 time రాద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని మనం ఫర్ లూప్ ఎందుకు యూస్ చేస్తున్నాం? ఏదైనా బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీకు ఎన్నిసార్లు ఐటరేట్ అవ్వాలి అనేది మీకు తెలియాలి. ఎన్నిసార్లు ఐటరేట్ అవ్వాలి? నాకు 10 times ప్రింట్ అవ్వాలి అంటున్నాను. సో ఫర్ వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్? ఫర్ iterative variable. Okay, so which is nothing but a conditional or incremental variable anamata. Okay, for that I am using I is a variable, in is a predefined keyword. I a range lo undalo, you have to specify it, range of 10. So indentation follow avvandi. So block of statements అనేవి indentation లోనే రాయాలి. So for I in range of 10 colon print Bharati. Okay, that means I starts from 0. So I 0 ఉన్నప్పుడు, so you can also print I value also I. Okay, 10. So print చేద్దాం. సో చూడండి 0 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని టైమ్స్ ప్రింట్ అయింది? 10 అని ఇస్తే 10 times ప్రింట్ అవుతుంది. బట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. రిమెంబర్ దట్. సో ఫర్ లూప్లో సింపుల్ ఏంటంటే మీరు ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎన్నిసార్లు 10 times 20 times 30 times అని మీకు ముందే తెలిస్తే దెన్ యూ హ్యావ్ టు యూస్ ఫర్ లూప్. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏంటండి? ఫర్ variable name, in is a predefined keyword, range of ఎంత వరకు మీరు ఐటరేట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 times అంటున్నాను అనుకోండి, 20 ఇవ్వండి. సో స్టార్ట్స్ ఫ్రమ్ 0 బట్ ఎండ్స్ విత్ 19. ఓకే, సిమిలర్లీ ఇంకో రేంజ్ ఫంక్షన్ చెప్పాను. వాట్ ఇట్ ఈస్? స్టార్టింగ్ వాల్యూ తెలుసు మీకు, ఎండింగ్ వాల్యూ తెలుసు. సో హియర్ ఐఎమ్ గివింగ్ 10, స్టార్టింగ్ వాల్యూ 1. ఓకే, సో అప్పుడు ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది? ఓన్లీ 9 times ప్రింట్ అవుతుంది, బికాస్ ఐఎమ్ గివింగ్ ద స్టార్టింగ్ వాల్యూ ఫ్రమ్ 1. ఇంకొకటి ఏం చెప్పాము? స్టెప్ కౌంట్ 2 కూడా. సో కామా 2. సో చూడండి 1 3 5 7 9. ఓకే, సో లైక్ దట్ యూ కెన్ యూస్ రేంజ్ ఫంక్షన్ ఇన్ ఫర్ లూప్. ఓకే, ఇప్పుడు మనం 1 to 10 న్యాచురల్ నెంబర్స్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో 1 to 10 న్యాచురల్ నెంబర్స్ కదా మనకు కావాలి. ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1 నుంచి ఎంతవరకు కావాలి? 10 కావాలి అంటున్నాను కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఎంత ఇవ్వాలి? 11. అదే నేను 10 ఇస్తే ఏమవుతుంది? 10 - 1 9 వరకే ప్రింట్ అవుతాయి. సో దెన్ ఐ హ్యావ్ టు గివ్ ఎన్ 11 కోలన్ ప్రింట్. ఆ వాల్యూస్ అన్నీ మనకి ఎందులో ఉంటున్నాయి? ఐ. ఓకే, సో బిఫోర్ దట్ ప్రింట్ ఏ స్టేట్మెంట్, print natural numbers between 1 to 10. So natural numbers between 1 to 10. So I starts from which number? 1. Next increment automatically by 1 2 3 4 like that it goes on. Okay, ఇప్పుడు మీరే ఇన్పుట్ రీడ్ చేసుకొని అప్ టు దట్ నెంబర్ యూ హ్యావ్ టు ప్రింట్ న్యాచురల్ నెంబర్స్. దెన్ హౌ కెన్ యూ డూ దట్? ఫస్ట్ రీడ్ ఎన్ వాల్యూ, ఇన్పుట్, ఎంటర్, రేంజ్ టు ప్రింట్ న్యాచురల్ నెంబర్స్. సో ఇన్పుట్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో, చూడండి ఒకసారి. ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా యు ఆర్ రీడింగ్ అ నెంబర్ and then you have to convert it into an integer type, then you can store it into n. Okay, after that what we have to do? Print natural numbers. So natural numbers
between 1 to ఎక్కడి వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నాం ఎన్. సో మీరు ఏదైతే డబల్ కోట్స్లో ఇస్తారో అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. ఎన్ అనేది మీరు ఏ నెంబర్ అయితే ఇస్తారో రీడ్ చేసుకుంటారో ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది. దెన్ సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ప్రింట్ అవ్వాలి, 1 నుంచి ఎన్ వరకు అంటున్నాం కాబట్టి ఎన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ప్రింట్ అవ్వాలి. కాబట్టి ద ఎండింగ్ వాల్యూ మస్ట్ బి n+1 colon print of I. So it will ask for how many numbers do you want to print. Suppose I want to print 10. So natural numbers between 1 to 10. So 1 2 3 4 5 6 7 9 10. Okay, now how to sum all these natural numbers. That means you have to add all these. That is 1 plus 2 3, 3 plus 3 6, 6 plus 4 10, 10 plus 5 15, 15 plus 6 21, like that. Okay, so that means you are generating I values. These I values you have to sum it up. Okay, so what we have to do, so sum you have to take sum and okay I. So I value again you have to store the total into again sum. So initially the sum value is 0 and the I value is 1. 0 plus 1 1. Now the sum is 1, I value is 2, 2 plus 1 3. Now the sum is 3, I value next ఎంత అవుతుంది 2 plus 1 3, 3 plus 3 6. So now the sum is, what is the sum value in the previous statement, that is 6. What is the I value, I value is incremented by 1, that is 3 plus 1 4. So sum these two, that is 6 plus 4 10. Okay, like that you can perform sum of natural numbers. That means sum initialized with 0 and add I value into sum and again store the value into sum. Okay, so do the sum same again, do along with me. Int input enter range to find sum of natural numbers. Simply what we have to do, we don't want to print the natural numbers, we want to find sum of natural numbers. So for I in range of starts from which onwards, 1 up to n plus 1, not n, remember that. And sum is initialized with 0. After that simply you have to add and store it into same with I. So this is shortcut evaluation. That means you are adding I with sum and store the same into sum. Okay, then print sum of sum of natural numbers from ఎక్కడి నుంచి 1 to n ప్రింట్ చేయాలి కదా మనం. n is నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి, వేర్ వీ హ్యావ్ టు స్టోర్ ద రిజల్ట్, సమ్. ఎంటర్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇద్దాం. సో సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్, చూడండి నేను ఎలా రాశాను, సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to నెక్స్ట్ n ఎంత ఉంది మన దగ్గర, వాట్ వీ హ్యావ్ టు గివెన్ 5 ఈజ్, వాట్ ఈస్ ద సమ్ 15. So 1 2 3 4 up to any times 5 times. Previous sum enta 10, 10 plus 5 15. So I sum is initialized with 0, I is 1. These two will be added and again the result will store into sum. Again sum with I and add it and store it in sum. Like that you can do all the values.
ఓకే, సో ఈజ్ ఇట్ క్లియర్? ఫర్ లూప్ అనేది మనం ఎందుకోసం యూజ్ చేస్తామండి, ఏదన్నా స్టేట్మెంట్ని మీరు సమ్ సార్ట్ ఆఫ్ టైమ్స్ అంటే మీకు ముందే తెలుసు 10, 20, 30 యూ నో ద కౌంట్ అట్ దట్ టైమ్ ఓన్లీ యూ హ్యావ్ టు యూస్ ఫర్ లూప్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ఫర్ లూప్? ఫర్ ఐటరేటివ్ వేరియబుల్ ఇన్ రేంజ్ ఆఫ్ అండ్ యూ హ్యావ్ టు స్పెసిఫై ద ఎండింగ్ వాల్యూ. సో స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 0 to దట్ ఎండింగ్ వాల్యూ. సపోజ్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, 1, 20, 30 అట్లా. సో దెన్ యూ హ్యావ్ టు గివ్ రేంజ్లో స్టార్టింగ్ ఎండింగ్ ఇవ్వండి. సో 2 స్టెప్ కౌంట్, 3 స్టెప్ కౌంట్ ఉందనుకోండి, స్టార్టింగ్ ఎండింగ్ స్టెప్ కౌంట్ కూడా ఇవ్వచ్చు. లైక్ దట్ యూ కెన్ డూ దీస్ ప్రోగ్రామ్స్. ఓకే, సో ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ ఏం చేద్దాము అంటే, వెదర్ ద 1 to 10 న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యాచురల్ నెంబర్స్లో మనకి ఈవెన్ ఆడ్ నెంబర్స్ ఏంటి, ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో 1 to 10 న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. తీసుకున్న న్యాచురల్ నెంబర్స్లో ఈవెన్ ఆడ్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ నెంబర్ ఐ అండ్ యూ కెన్ చెక్ వెదర్ ఈజ్ ఇట్ ఈవెన్ ఆర్ నాట్. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. These are the I values. Now how can you check whether the given number is even or not? The number is even. ఎప్పుడు ఈవెన్ అవుతుంది? ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. సో 1 ఈజ్ డివిజిబుల్ బై 2, దెన్ ద రిమైండర్ మస్ట్ బి 0. సో 1 mod 2 ఈక్వల్స్ టు 0? నో. 2ని 2తో డివైడ్ చేసినప్పుడు యూ వాంట్ టు రిట్రీవ్ ద రిమైండర్? ఎస్, దెన్ ఇట్ ఈజ్ ఈవెన్. సో 3 mod 2 ఈక్వల్స్ టు 0? నో. 4 mod 2 is equals to 0? Yes, even. So like that you can do all these. Then ఎప్పుడైతే మీ నెంబర్ 0 వస్తుందో, రిమైండర్ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐ వాల్యూ ఏదైతే ఉంటుందో ఐ వాల్యూ తీసుకుంటున్నాను. దట్ ఐ వాల్యూ is divisible by 2, then you have to print that number. Okay, so do the program. So first for I in రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, 1 అప్ టు ఎంత, 10 వరకు కూడా అంటున్నాం కాబట్టి యూ హ్యావ్ టు గివ్ 11. నౌ వాట్ ఈస్ ద కండిషన్? కండిషన్ చెక్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ కండిషనల్ స్టేట్మెంట్స్. దట్ ఈస్ ఇఫ్ ఐ మాడ్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్ అండ్ ఈక్వల్స్ టు 0. వెంటనే ఏం చేయాలి, ఈక్వల్స్ టు 0 అంటే దట్ ఈస్ అన్ఈవెన్ నెంబర్. ఓకే, so print a message first. Print even numbers between 1 to 10. So what are the even numbers? 2, 4, 6, 8, 10. ఇప్పుడు మనకు నచ్చిన రేంజ్ కావాలనుకోండి, ఆల్వేస్ రీడ్ ద రేంజ్, ఎంటర్ ద రేంజ్. సో ఇక్కడ 1 to 10 అంటున్నాం, మనకి రేంజ్ ఎంతో తెలియదు కాబట్టి కామా ఇచ్చి ఏం చేయాలి, n. ఇక్కడ ఏం చేయాలి, n + 1. ఎస్, చూసారా ఎంత సింపుల్లో చేయటం, 20. సో ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20, 2, 4, 6, 8, 20. సపోజ్ ఇదే ప్రాబ్లం ఆడ్ నెంబర్స్ కావాలనుకోండి, సింపుల్ ఏం చేయాలి, సేమ్ n రీడ్ చేసుకుంటాం. ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 to n + 1. ఆడ్ నెంబర్స్కి ఎంత ఉండాలి, రిమైండర్ 1. సో ఎందుకంటే ఎనీ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2 అండ్ లీవ్స్ ఎ రిమైండర్ 1, దెన్ వీ కెన్ సే దట్ నెంబర్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ 10, 1, 3, 5, 7, 9. సో ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సమ్ చేయమన్నారు అనుకోండి, సింపుల్ ఏం చేయాలి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ. బిఫోర్ ఫర్ లూప్ యూ హ్యావ్ టు ఇనిషియలైజ్ సమ్. మొత్తం అయిన తర్వాత ఏం చేస్తున్నాం, ప్రింట్ సమ్. చూసారా, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, ఫర్లో ఇఫ్ స్టేట్మెంట్ ఉంది. ఇఫ్ లోపల నేను ఏం చేస్తున్నాను, ఇఫ్ దిస్ కండిషన్ ట్రూ అయితే ఐని ప్రింట్ చేసి సమ్ చేయమంటున్నాను. అందుకని దీస్ 2 స్టేట్మెంట్స్ అనేవి అండర్ ఎక్కడొస్తాయి, అండర్ ఇఫ్ కండిషన్. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే, అదే నేను మళ్ళీ ఇక్కడ ప్రింటింగ్ అనేది ఏం చేస్తున్నాను, మొత్తం ఫర్ లూప్ అంతా అయిపోయాక ప్రింట్ సమ్ అంటున్నాను. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం. 10
సో ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 వీటన్నిటిని యాడ్ చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత? 18, 6, 24, 28, 30. ఓకే, కావాలి అంటే ఒక మెసేజ్ రాయండి, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అని చెప్పి సమ్ ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను సమ్ ఇక్కడ రాయకుండా ఇక్కడ రాసామనుకోండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరుగుతుంది చూడండి, న్యాచురల్ నెంబర్ సమ్ వస్తుంది. ఎందుకంటే ఈవెన్ అయిన తర్వాత ఐని ప్రింట్ చేస్తున్నాం, కానీ ఐని ఏం చేస్తున్నాం? న్యాచురల్ నెంబర్ సమ్ చేస్తున్నాం. సో ఈవెన్ నెంబర్ అప్పుడే మీరు సమ్ చేయాలి అనుకోండి, సింప్లీ ఇక్కడే ప్రింట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏ బ్లాక్ కింద ఏమొస్తుంది. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫర్ లూప్ స్టార్ట్ అయినప్పుడు యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఈజ్ ఇట్ ఈవెన్ ఆర్ నాట్. ఈవెన్ అయితే ఏం చేస్తున్నాం? ప్రింట్ చేసి సమ్ చేయమంటున్నాం. ఓవరాల్ ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటున్నా? ప్రింట్ చేయాలంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని ప్యాటర్న్ ప్రోగ్రామ్స్, ఆమ్స్ట్రాంగ్ లైక్ దట్ ప్రోగ్రామ్స్ అన్నీ మళ్ళీ ఫర్ లూప్ యూస్ చేసి కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాం. సీ యూ ఇన్ నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.